మంగళమును కోరుకుంటున్నవాడు అని గుర్తు ఏమిటంటే అంచు లేని బట్ట కట్టుకోకూడదు. అందుకే లుంగీలు కట్టుకోవడం అన్నది సనాతన ధర్మంలో లేదు. అంచు పంచ మాత్రమే కట్టుకుంటారు. అందున గోచి పోసి కట్టుకోవాలి. అథవా అంచు పంచ అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకుని పైన ఇంక ఏ బట్ట లేకుండా సంకల్పం చెప్పి నదిలోకి దిగాలి. ఒక నదిలో స్నానం చేసేటప్పుడు మీరు ఎవరు, మీ గోత్రం ఏమిటి, మీరు ఏ నదిలో స్నానం చేస్తున్నారు, దాని వలన మీరు ఏ ఫలితము కలుగుతుందని మీరు అపేక్షిస్తున్నారు. ఇది విశ్వాసము, శ్రద్ధ అంటారు. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తుపలభ్యతే. శంకరులు శ్రద్ధ గురించి భాష్యం చేస్తూ అంటారు, గురువు యొక్క వాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం కలిగి ఎవడు పని చేస్తాడో వాడికే అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అటువంటి బట్టతోటి నది యందు స్నానం చేయాలి. ఇప్పుడు దాని వలన నదీ జలములు తృప్తి చెందుతాయి, సంతోషిస్తాడు. అందుకే మీరు చూసి ఉంటారు, వ్రతము పాటించిన స్నానం చెయ్యవలసిన రీతిలో చెయ్యకపోతే కృష్ణ భగవానుడు ఫలితం ఇవ్వడం కుదరదు అని చెప్పాడు భాగవతంలో. కాత్యాయనీదేవి కళ్ళ చేయుట కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు. కాత్యాయనీదేవి మనకు ఫలితం ఇవ్వలేదని చెప్పడానికి తప్ప ఇలా స్నానం చేస్తారా ఎవరైనా అని అడిగాడు కృష్ణుడు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసేది ఎప్పుడు? శవస్నానం. అది ఆఖరణ శరీరాన్ని పడుకోబెట్టి చల్లేస్తారు. ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. కాబట్టి ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి తప్ప మీరు బట్ట లేకుండా దిగంబరులై స్నానం చేసి మీరు ఫలితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదంటాడు. అందుకే భాగవతం దశమస్కంధంలో పైగా ఒంటి మీద బట్ట లేకుండా నీటిలోకి వెళ్ళి మునిగితే వరుణదేవతకి అపచారం చేసినట్టు, జలములకు అధిదేవత వరుణుడు, ఆయనకి అపచారం చేసినట్టు. అందుకే తెల్లని బట్ట, అంచు ఉన్న బట్ట కట్టుకుని నదికి నమస్కారం చేసి సంకల్పం చెప్పి అప్పుడు నీటిలో మునక వెయ్యాలి. నీటిలో మునక వెయ్యడం అంటే ఎలా పడితే అలా మునక వెయ్యమని శాస్త్రం చెప్పలేదు. 2 బొటన వేళ్లతోటి బాగా గాలి పీల్చి ముక్కురంధ్రములను మూసుకుని 2 పొడుగు వేళ్లతోటి చెవిరంధ్రములను మూసుకోవాలి. ఇలా ఇలా మూసి ఊపిరి బాగా పీల్చి ఉన్నాడు కాబట్టి ముందుతో చేతితో తడిమి చూసి రాళ్ళు రేవో అని నిర్ధారించుకొని అప్పుడు తలని 3 మాటలు ముంచి పైకెత్తాలి. పైకెత్తి వేళ్ళు తీసేయాలి. అప్పుడు లోపలికి నదీ జలములు వెళ్ళిపోవు, నీళ్లు వెళ్ళిపోవు. అలా తల 3 మాటలు ఎవడు మజ్జనము చేశాడో అంటే నీటి యందు ముంచాడో వాడికి వెంటనే ఆ నది యొక్క అధిష్టాన దేవత ఆ నదీ స్నాన ఫలితమును వేస్తుంది. స్నానం ఒక్కటే అంత గొప్పదైంది వేదంలో. అందుకే ఒక్క స్నానము ఎంత శక్తినైనా ఇవ్వగలదు. ఒంట్లో బాగులేదండి కంఠం వరకు చెయ్యి, అది కూడా లేదండి చల్లుకో, అది కూడా లేదండి అక్కడికి వెళ్ళి నిలబడి ఆ నది పేరు 3 మాటలు చెప్పి పైకి రా, వచ్చేస్తుంది అంతే ఫలితం. ఎప్పుడు ఒంట్లో ఓపికండి చేయకుండా ఉండడం కాదు, ఒంట్లో ఓపిక లేని స్థితిని అనుసరించి ఆ భక్తితో నువ్వు నిలబడితే నదీ స్నాన ఫలితాన్ని నీకు వేస్తారు. కాబట్టి మనకి శాస్త్రం కార్తీక మాసంలో చెయ్యవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విధిగా స్నానాన్ని నిర్ణయం చేసింది. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం, ఎట్టి పరిస్థితులలోనూ కూడా శివునకు కేశవునకు భేదమును పాటించరాదు. అందుకే ఈ నెలకి కార్తీక దామోదరుడు అధిపతి. దామోదరుడికి పూజ చేస్తాం, పరమశివుడికి పూజ చేస్తాం. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తారు, బిల్వపత్రితో పూజ చేస్తారు. అలాగే విష్ణువాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజ చేస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉండేటటువంటి ఈశ్వరాధిపత్యము ఎవరిది అంటే దామోదరునిది అన్నారు. దామోదర శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు దామ్నా మాత్రే ఉదరే బద్ధ ఇది దామోదర. ఎవరు తాటి చేత కట్టబడ్డాడో వాడికి దామోదరుడని పేరు. తాటి చేత ఈశ్వరుడు ఎలా కట్టబడతాడు? ఈశ్వరుణ్ణి తాడు ముక్కేసి కట్టడం అంత తేలిక? అలా భగవంతుణ్ణి కట్టేయచ్చు అంటే ప్రతి వాళ్ళు కట్టేస్తారు. కార్తీక మాసం చేసేటటువంటి వాళ్ళు నక్తవ్రతము అని చేస్తారు. అంటే పగటిపూట భోజనం చేయరు, పగటిపూట శరీరం నిలబడడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని మాత్రమే తీసుకుని ఈశ్వరారాధన చేసి
సాయంకాలం వేళలో సూర్యాస్తమయం అయిపోయి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. కార్తీకం అంతా కూడా నక్తవ్రతం అంటే ఇలా చెయ్యవలసి ఉంటుంది. ఏదో ఆరోగ్య కారణాలు వాటిని పక్కన పెట్టండి, కనీసం భక్తితో చెయ్యవచ్చు. దీనికి దామోదరుడు అధిదేవత. ఎందుకు ఆ మాట చెప్పాలి? ఏమి విష్ణువుకి ఎన్ని నామాలు లేవు? ఎన్నో నామాలు ఉన్నాయి. ఏ నామంతో విష్ణువు అధిదేవత అని చెప్పకూడదు? దామోదరుడే అధిదేవత అన్నారు. దామోదర లీల అని భాగవతంలో ప్రత్యేకంగా ఒక లీల. ఆ లీల అర్థమైతే, ఆ లీల వంట పడితే ఆ కట్టు ఎవరికి అర్థమైందో వాడి కట్లు తెగిపోతాయండి. అది విచిత్రం. అసలు ఒక కట్టు గురించి వింటే మనం కూడా కట్టుబడినట్టుగా అనిపిస్తుంది. మీరు చూడండి, ఒక్కొక్క కట్టు మీరు చూస్తే మీకు ఊపిరాగిపోయి మిమ్మల్ని ఎవరో కట్టేసినంత బాధపడే ఆయాసం వస్తుంది. ఒక కుక్కని ఉచ్చు వేసి పట్టడం మీరు చూశారనుకోండి, ఆ ఉచ్చు ఆ కట్టులో చిక్కుకున్న కుక్కని ఇడుస్తుంటే మనకి ఊపిరి బిగపట్టేసినట్టు అనిపిస్తుంది. అబ్బా ఎలా కట్టేశారండి అనిపిస్తుంది. కట్టు మిమ్మల్ని కూడా కడుతుంది. కట్టుకున్న లక్షణం అది. ఎవరినో ఒకరిని పట్టుకుని వెనక్కి చేతులు ఇలా కట్టేసి, కాళ్ళు కట్టేసి కొడుతున్నారు అనుకోండి, అతను నడవలేక కింద పడిపోతున్నాడు అనుకోండి, చాలా బాధ వచ్చేస్తుంది. బాప్రే ఎలా కట్టేశారో అని. కానీ ఒక్క దామోదర లీలలో మాత్రం ఆయన కట్టు వింటే మన కట్లు తెగిపోతాయి. ఇది విచిత్రం. అందుకని అసలు ఏం చెప్పారంటే, దామోదరుడు అంటే ఎవరు తెలుసుకోవాలా వద్దా? దామోదరుడు అంటే తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? పురాణ శ్రవణం చెయ్యాలి. దాని గురించి కాస్త 4 మంచి మాటలు చెప్పగలిగిన వాడిని ఎవరినో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆయన మీరు సమానంగా కూర్చోకూడదు. గౌరవం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన ఎత్తుగా కూర్చోవాలి, మీరు కింద కూర్చోవాలి. అది వినయం. కూర్చుని అప్పుడు దాని గురించి తెలుసుకోవాలి కదా. ఎవరు దామోదరుడు? ఎవరి యందు 2 లక్షణములు ఉంటాయో వాడు దామోదరుడు. నేను కడతాను అంటే కట్టబడని వాడు, మనం వెంట పడితే కట్టబడేవాడు, వాడికి దామోదరుడని పేరు. అంటే కడదామని వెంటపడలేదు, ఎందుకు వెంటపడుతున్నాడో తెలియక వెంటపడిన వాడెవరో వాడికి కట్టబడతాడు. నేను కడతాననుకున్న వాడెవడో వాడి చేత కట్టబడడం, అటువంటి వాడెవడో వాడు దామోదరుడు. ఇప్పుడు వాడు శివుడా విష్ణువా? భగవంతుడు. అందుకే ప్రశ్నోత్తర మాలిక అని శంకర భగవత్పాదులు ఒక గొప్ప స్తోత్రం ఇచ్చారు. దాన్ని ఆయన ఏ పేరు పెట్టినా అలా ఉంటుంది. ప్రశ్నోత్తర మాలిక. మాలిక అంటే పుష్పమాలిక అంటాం కదా, అది నీ మెడలో వేసుకో అని. పుష్పమాలిక ఎందుకు ఇస్తారు? మెడలో వేసుకోమని కదా. అలా ప్రశ్నోత్తర మాలిక. పుస్తకం చూస్తానని ఇవ్వలేదు ఆయనది. ఏదైనా మీకు ప్రశ్న వచ్చింది అనుకోండి, ఆ ప్రశ్నకి జవాబు ఏమిటండి అంటే, నేను ఇంటికి వెళ్ళి పుస్తకం చూస్తానండి అని చెప్తామని నీకు ఆయన ఇవ్వలేదు దాన్ని. ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు కింద ఆయన ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఇచ్చారు. ఇది మాలిక కింద కట్టారు. ఆయన ఒక మాలగా కట్టారు. ఎందుకు కట్టారు? నీ మెడలో వేసుకుని తిరుగు. మెడలో వేసుకోవడం అంటే ఏంటి? మెడ అంటే కంఠము, కంఠమునందు ఉండాలి. అది కంఠమునందు ఉండడం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలంటే నీ బుద్ధి ఎందు ధరించి ఉండాలి. బాహ్యమునందు మాల మెడలో వేసుకుంటావు, ఈ మాల బుద్ధి ఎందు ధరించి ఉండాలి. ధరించి ఉండడం చేత ఇక్కడున్న మాల ఇక్కడి నుంచి వాక్కులుగా పైకి వస్తుంది. నీకు ఏదో వివేకం అనగానేమి అన్నాడు అనుకోండి, ప్రశ్నోత్తర మాలిక తెలిసినవాడు తడుముకోడు, వెంటనే చెప్పేస్తాడు వివేకం అంటే ఉంటుంది. భగవన్, భగవంతుడనగా ఎవరు? కశ్చ భగవన్. శంకరుడే వేశారు ఆ ప్రశ్న. ఎవరు భగవానుడు? వెంటనే ఆయన అన్నారు మహేశ, శంకరనారాయణాత్మైక అన్నారు. భగవానుడంటే ఎవరో తెలుసా? మహేశ్వరుడు. మహేశ్వరుడు అని నేను అనగానే మళ్ళీ శివుడు అని అనుకుంటున్నావేమో. శివుడు మాత్రమే అని అనుకోకూడదు. శివుడంటే విష్ణువు కాదు, విష్ణువు అంటే శివుడని కాదనుకున్న వాడికి భగవానుడు తెలియడు. భగవానుడు ఎవరో తెలుసా? శంకరనారాయణులిద్దరూ కలిసి ఒకటిగా ఉన్నవాడెవరో వాడు.